సురేఖవాణి కూతురు ప్రేమలో పడిందని తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఐ సెడ్ ఎస్ అంటూ రీసెంట్ గా సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ పోస్ట్ చేసినప్పుడే జనాలకు ఇదేదో ప్రమోషన్ కోసం చేసిన పోస్ట్లా ఉందంటూ అనుమానాలు వచ్చాయి. కానీ సుప్రీత మాత్రం జనాలను ఫూల్స్ చేయడానికి ఐ సెడ్ ఎస్ అంటూ రాసుకొచ్చింది. ఈ రకమైన ప్రమోషన్స్ ఇదివరకు చాలా మంది చేసేశారు. అందుకే సుప్రీత పోస్ట్ పెట్టినప్పుడు కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సురేఖవాణి కూతురు ప్రేమలో పడిందని తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆ విధంగా అందరి అటెన్షన్ తన వైపు పడుతుందని సుప్రీత ఆలోచించి ఉంటుంది. కానీ అందరికీ ఇది ప్రమోషన్ స్ట్రాటజీ అని ముందే అర్థమైంది. ఇప్పుడు ఆ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టింది సుప్రీత. తను ఎస్ దేనికి చెప్పిందో వెల్లడించింది ఈ బ్యూటీ. వెళ్ళిపో అనే మ్యూజిక్ ఆల్బంలో నటించింది సుప్రీత. ఇందులో నటించడానికి తాను ఎస్ చెప్పినట్లు పోస్ట్లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూస్తే జనాలు ట్రోల్ చేస్తారని అనుకుందో ఏమో కమెంట్ సెక్షన్ డిజేబుల్ చేసింది. ఇలా ప్రైవేట్ ఆల్బమ్స్లో నటిస్తున్న సుప్రీత వెండి తెరపై ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి. సురేఖవాణి కూతురు ప్రేమలో పడిందని తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఐ సెడ్ ఎస్ అంటూ రీసెంట్ గా సురేఖవాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. నిజానికి ఆ పోస్ట్ చేసినప్పుడే జనాలకు ఇదేదో ప్రమోషన్ కోసం చేసిన పోస్ట్లా ఉందంటూ అనుమానాలు వచ్చాయి. కానీ సుప్రీత మాత్రం జనాలను ఫూల్స్ చేయడానికి ఐ సెడ్ ఎస్ అంటూ రాసుకొచ్చింది. ఈ రకమైన ప్రమోషన్స్ ఇదివరకు చాలా మంది చేసేశారు. అందుకే సుప్రీత పోస్ట్ పెట్టినప్పుడు కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సురేఖవాణి కూతురు ప్రేమలో పడిందని తన బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేసిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆ విధంగా అందరి అటెన్షన్ తన వైపు పడుతుందని సుప్రీత ఆలోచించి ఉంటుంది. కానీ అందరికీ ఇది ప్రమోషన్ స్ట్రాటజీ అని ముందే అర్థమైంది. ఇప్పుడు ఆ విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టింది సుప్రీత. తను ఎస్ దేనికి చెప్పిందో వెల్లడించింది ఈ బ్యూటీ. వెళ్ళిపో అనే మ్యూజిక్ ఆల్బంలో నటించింది సుప్రీత. ఇందులో నటించడానికి తాను ఎస్ చెప్పినట్లు పోస్ట్లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూస్తే జనాలు ట్రోల్ చేస్తారని అనుకుందో ఏమో కమెంట్ సెక్షన్ డిజేబుల్ చేసింది. ఇలా ప్రైవేట్ ఆల్బమ్స్లో నటిస్తున్న సుప్రీత వెండి తెరపై ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.